యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీ అత్తయ్య ఆ విషయాన్ని బలంగా నమ్మిందే. ఎట్టి పరిస్థితుల్లో వసు పిల్లల్ని కనకూడదని గట్టిగా తీర్మానించుకుంది. మీరు నా టైం వేస్ట్ చేయాలని డిసైడ్ అయ్యారా ఏంటి? గుడ్ న్యూస్ అంటూ పాచిపోయినా కుళ్ళు కంపు కొడుతున్న వార్తలు చెప్తారేంటి? బా, అన్నిటికీ తొందరే నీకు. మీ అత్తయ్య ఈ రోజు కూడా స్వామీజీ దగ్గరికి వెళ్ళొచ్చింది. మీ అమ్మ ఆ స్వామీజీతో ఏం చెప్పించిందో తెలీదు కాని ఇందాక మీ అత్తయ్య వసుని పక్కకు పిలిచి అబార్షన్ చేయించుకోమని చెప్పింది. నిజమా అంటే? నిజమే, నీ మీద ఒట్టే. వారం టైం ఇచ్చింది. వారంలోపు కడుపు తీయించుకోమని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది. అయితే నిజంగా ఇది గుడ్ న్యూస్ అంటే? మరి వసుకేముంది? ఏముంది, ఏడుపొక్కటే తక్కువ దానికి. మీ అత్తయ్యను ఎదిరించడం లేదు, కడుపు తీయించుకోను లేదు. అయితే వసుకి ఇప్పుడు ఏం చేస్తుందంటారు? దానికి రెండు దారులున్నాయి. ఒకటి అబార్షన్ చేయించుకోవటం, 2 కడుపులోని బిడ్డని బతికించుకోవడానికి ఎవ్వరికి చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వెళ్లిపోవడం. అయితే ఈ రెండింట్లో ఏది జరిగితే మనకి మంచిదంటే? ఏది జరిగినా మనకు మంచిదే. దాని కడుపులో బిడ్డని చంపినా, అది ఇంటి నుంచి వెళ్లిపోయినా రెండూ మనకి లాభమే. మీ అమ్మకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలే. అభిరామ్ గారు, అభిరామ్ గారు. మీరా సార్? రండి రండి, కూర్చోండి. కాల్ చేస్తే నేనే వచ్చేవాను కదా. కూర్చోండి సార్. పర్వాలేదు. మా అమ్మ, మా నాన్న. నమస్తే అండి. నమస్తే. నమస్కారం. నమస్తే. మా అన్నయ్య, వదిన. నమస్తే అండి. నాన్న, ఈయన సుబ్రహ్మణ్యం గారు. వీళ్ళ ఈవెంటే నేను చేస్తోంది. కూర్చోండి. పర్వాలేదు సార్. అభిరామ్ గారు లేరా? హాయ్ సార్. ఫైన్. కూర్చోండి. పర్లేదు సార్. ఏంటిలా వచ్చారు? మిమ్మల్ని కాదని మీ తమ్ముడు గారికి మా ఈవెంట్ అప్పగించినందుకు బుద్ధొచ్చింది సార్. అగ్రిమెంట్ తీసుకుని 10 రోజులైనా ఈవెంట్లో చిన్న మూమెంట్ కూడా లేదు. అదేం లేదు సార్, మీరు చెప్పిన టైంకి ఈవెంట్ చేసేస్తాను. ఎలా చేస్తావు బాబు? ఇప్పటి వరకు వర్కే స్టార్ట్ చేయలేదు. ఎల్లుండే ఈవెంట్. నేను నమ్ముకుంటే నేను నిండా మునిగిపోతాను. అది కాదు సార్, నేను చేయగలుగుతాను. ఇదంతా కాదు అభిరామ్ గారు. అంత పెద్ద ఈవెంట్ చేయటం మీ తమ్ముడు వల్ల కాదు. దయచేసి ఈ ఈవెంట్ మీరే. వెల్ డన్ అభిరామ్ గారు. సూపర్. మీ తెలివికి నా జోహార్లు. మీ టాలెంట్కి సెల్యూట్ చేస్తున్నాను.
పెట్టి పిలుస్తున్నావు? ఓ సారీ వసుంధర గారు. ఈ అన్నయ్య మా అన్నయ్యనా? మీరు నా వదినేనా? ఏంట్రా అలా అంటున్నావు? ఇంకేమనాలన్నా, నేను సొంతంగా పనిచేసి డబ్బులు గుర్తింపు సంపాదించమని చెప్పింది ఇదిగో ఈవిడే, ఈ మేడం గారే. ఈవెంట్ చేస్తానని డబ్బులు ఇవ్వమంటుంటే వద్దు అని అడ్డు చెప్పింది కూడా ఈవిడే. ఇక ఈయన గారికి నేను ఎదగడం అస్సలు ఇష్టం లేదు. నా మీద నమ్మకం కూడా లేదు. నేను ఈవెంట్ చేస్తాను అంటే సస్సే మీరా వద్దంటున్నారు. ఓకే, వీళ్ళు హెల్ప్ చేయకపోతే నేను సొంతంగా ట్రై చేద్దామని ఈ ఇంటిని తాకట్టు పెట్టి అప్పుగా డబ్బులు తీసుకుంటామంటే మీరు 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 కూడా మీరు కూడా ఏ ఒక్కరూ కూడా సైన్ చేయము అన్నారు. అది కూడా వదిలేసి నానా కష్టాలు పడి బయట ఫ్రెండ్స్ దగ్గర అప్పుగా తీసుకుని ఎల్లుండి ఈవెంట్ చేద్దాము అని నేననుకుంటుంటే ఇదిగో ఈయన గారు నాకొచ్చిన ఈవెంట్ని ఇదిగో ఇలా ఇచ్చి అలా లాగేసుకున్నారు. నేను లాగేసుకోవడం ఏంటి అఖిల్? నీ వల్ల కావట్లేదని తానే నాకు ఇస్తా అని చెప్పారు. నేను ఓకే అని చెప్పకముందే బలవంతంగా అప్పు చెప్పి వెళ్ళిపోయాడు. నేను నీ అంత తెలివైన వాణ్ణి కాకపోయినా మరీ అంత తెలివి తక్కువ వాణ్ణి కాదు. నేను ఈవెంట్ చేయకుండా ఆపడానికి ఇదంతా నువ్వు ఆడించిన నాటకమని తెలుసుకోలేనంత దద్దమని కాదు. నాటకం ఏంటి అఖిల్? అంత అవసరం మీ అన్నయ్యకేంటి? ఎందుకంటే నేను ఎదగడం మీకు ఇష్టం లేదు కదా వదినా. ఆయన గారి నాటకంలో మీ స్క్రీన్ ప్లే కూడా ఉందని నాకు తెలుసు. మీ ఇద్దరూ కలిసి నాపై భారీ కుట్ర చేశారు. మైండ్ యువర్ టంగ్. ఇలాగే నా నోరుని కట్టేయాలనుకున్నారు కదా. చేస్తారు కదా, చేసేస్తారు, నాకు తెలుసు. అలా అనుకునే నేను మోసపోయాను. నాకేంటి, అమ్మా నాన్నల్లాంటి అన్నయ్య వదినలున్నారు. నా బాగోగుల గురించి, బతుకు గురించి, భవిష్యత్తు గురించి వాళ్లే చూసుకుంటారు అని అపోహపడ్డాను. నిజంగానే మీరు నా మంచే కోరతారని అపార్థం చేసుకున్నాను వదినా. కానీ ఇప్పుడిప్పుడే అసలు విషయాలు, మీలోని విషయాలు తెలుస్తున్నాయి. లేదఖిల్,
అభి వసు అలాంటి వాళ్ళు కాదు. నీకు అనుభవం లేదని, ఒకేసారి అంత పెద్ద ఈవెంట్ చేస్తే నష్టపోతావని, మెల్లగా నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కాలని వాళ్ళు అనుకున్నారు. అయినా మీ ఇద్దరూ కలిసి ఒకసారి ఈవెంట్ చేయాలనుకున్నారు కదా, ఏమైంది? హారిక వల్ల 50 లక్షల లాస్ వచ్చింది. ఆ విషయం తెలిసే మాట్లాడుతున్నారా? వ్యాపారం అన్నాక నష్టాలు రాకుండా ఉంటాయా అభి? నువ్వు కూడా అన్నీ తెలిసే మాట్లాడుతున్నావా? ఊహించని నష్టం రావడం వేరు, నష్టం వస్తుందని ముందే ఊహించడం వేరత్తయ్య. పిల్ల కాలువలో ఈత నేర్చుకోవాలి గాని ఒకేసారి సముద్రంలో ఈదుతాను అంటే మునిగిపోతాం. ఆల్రెడీ నేను మునిగిపోయానన్నయ్య. అది అర్థమవుతుందా మీకు? ఈ భాస్కర్ అన్నయ్య, పావని వదినలాగే నేను హారిక కూడా మీకు లైఫ్ లాంగ్ పని మనుషుల్లా ఉండాలి, అంతే కదా? మీరు మా ఇంటికొచ్చాక మారిపోయాడు. మీరు మా అన్నయ్యని మార్చేశారు. ఇప్పుడు మా సొంత అన్నయ్య అవునో కాదు అని డౌట్ వస్తుంది. అఖిల్ 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 అవునబే, ఇదివరకు మీ ముగ్గురు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు? ఇదంతా ఈ వసు వల్లే కదా. ఆపు సుమంగళి, వాడేం మారలేదు. నువ్వు అనవసరంగా లేనిపోనివి చెప్పకు. ఎందుకు మారలేదు నాన్న? మీ తర్వాత
మీరు ఏం చెప్తే మేమది చెయ్యాలి. ఏంట్రా అఖిల్, ఇది మనిల్లేనా? నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరి మీద రా నిందలు వేస్తున్నావు? పచ్చి నిజాలే నిందలు అంటే నేనేం చేయలేనన్నా. నా గురించి మాట్లాడడానికి, ఆలోచించడానికి నా భార్య తప్ప ఈ ఇంట్లో ఇంకెవ్వరూ లేరు. నాకు అర్థమైంది. ఆఖరికి మీరు, అమ్మ కూడా మా వైపు లేరు. అవునండి, మనం ఒంటరి వాళ్ళం అయిపోయాం. అయిన వాళ్ళ మధ్య అనాథలమయ్యాం. ఇంతకు ముందు నాకు అర్థం కాలేదు హారిక. ఇప్పుడు అర్థమైనా చేయడానికి ఏమీ లేదు. నేను కూడా భాస్కర్ అనేలాగే మిగిలిపోతాను, అంతే. స్టాప్ ఇట్ అఖిల్. మాట్లాడింది చాలు. నీది బాధో లేక కోపమో నాకు అర్థం కావడం లేదు. నీకొక్కటే చెప్తున్నాను, నేను మీకు బాస్ని కాదు, మీరు నాకు బానిసలు కాదు. మీరేంటో మీరే ఆలోచించుకోండి. అప్పుడే నేనేంటో మీకు అర్థమవుతుంది. నాన్న తర్వాత అన్నయ్య పెద్దవాడు, కానీ నాన్న తర్వాత ఆ స్థానం అన్నయ్య తీసుకోలేదు. నేను కావాలని ఆ స్థానంలోకి రాలేదు. పరిస్థితుల కారణం వలన నేను రావాల్సి వచ్చింది. ఈ స్థాయిలోనే ఉండిపోవాలని నేను కోరుకోవడం లేదు. ఎవరొచ్చి అడిగినా చైర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏంట్రా అఖిల్ ఇది? నాది బాధో కోపమో అన్నయ్యకి అర్థం కాలేదంట. మీకు కూడా అర్థం కాలేదా నాన్న? ఇంత చిన్న విషయానికి అంత పెద్ద పెద్ద మాటలెందుకురా? చిన్నవాణ్ణి కదమ్మా. అన్నీ పెద్దగానే కనిపిస్తాయి. మీ పెద్దవాళ్ళకే నా బాధలు చిన్నగా కనిపిస్తాయి. అఖిల్ గాడు భలే బాంబు పేల్చాడు. సరైన సమయంలో సరైన గొడవ చేశాడు. ఎస్ ఆంటీ. ఏంటండి, అఖిల్ మాటలకి ఫీల్ అవుతున్నారా? లేదు పావని, అఖిల్ పట్ల అభివాసులు ప్రవర్తిస్తున్న తీరుకి బాధపడుతున్నాను. అదేంటండి, వాళ్ళేం చేసినా అఖిల్ మంచి కోసమే కదా. అభివాసులు నిజంగా అఖిల్ మంచి కోరితే వాడి చెయ్యి వదిలిపెట్టాలి, వాడిని సొంతంగా ఎదగనివ్వాలి.
ఎంకరేజ్ చేయాలి. అలా కాకుండా వాడిని ఈవెంట్ చేయొద్దు అంటున్నారు, డబ్బులు ఇవ్వమంటున్నారు. ఇప్పుడు వాడికి వచ్చిన ఈవెంట్ని అభి తీసుకుంటున్నాడు. ఇదేనా మంచి అంటే? ఇదేంటి బావగారు ఆయన్ని అంతలా అపార్థం చేసుకుంటున్నారు? మీరు అభి వసూల్ని అపార్థం చేసుకుంటున్నారండి. అనుభవం లేని తొలిసారే అంత పెద్ద ఈవెంట్ చేస్తే నష్టపోతాడని అభి వసూలు వద్దన్నారు. అనుభవం ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడుతుందా? ఏదైనా పని చేస్తే కదా వస్తుంది. అఖిల్కి ఒక అవకాశం ఇస్తే కదా వాడు నేర్చుకుంటాడు. కరెక్టేనండి, కానీ ఒకేసారి 100 మెట్లు ఎక్కుతానంటే ఎలా? ఒక్కొక్క మెట్టు కదా ఎక్కాలి. అంత అవసరమేముంది పావని? అభి అఖిల్ వెనుకుండి నడిపించచ్చు కదా. అఖిల్ వెన్ను తట్టడానికి అభికి మనసు ఒప్పట్లేదని నాకు అనిపిస్తుంది.